వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం 6 గజగట్లపల్లి గ్రామంలో భూభారతి కార్యక్రమంలో రణరంగంగా మారిన భూభారతి కార్యక్రమం పెత్తందారులకు లీడర్లకు ఒక న్యాయమా, రైతులకు ఒక న్యాయమా, రైతుల గోసాలు మీకు పట్టవ బోర్న విలిపించిన రైతన్నల ఆవేదన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో రైతులు ఎంఆర్ఓను చుట్టుముట్టిన గ్రామ రైతులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను ధరణి పేరుతో మా పట్టాలను తీసివేయడం జరిగింది. ఇట్టి పట్టాలను ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతిలో మా పట్టాలు మాకు ఇవ్వాలని కోరుతూ ధర్నాకు దిగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా పాస్ బుక్కులు కొంతమందికి మాత్రమే పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి రైతులకు అన్యాయం జరిగింది. వారికి కూడా పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ అబ్దుల్ మన్నన్ హాజరు అయ్యి మాట్లాడుతూ ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల రహిత తెలంగాణ కోసం, రైతుల భూ హక్కుల కోసం ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు. వీటిని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, సీనియర్ అసిస్టెంట్ వినయ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గజగట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ కందుకూరి మీనా రవీందర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల చంద్రశేఖర్, ప్రవీణ్, కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఇడిట్లుంటే వేసుకోవడానికి తీసుకోవాలి మొత్తం ఇస్తారు కావచ్చు. అంతేనా? ఎప్పుడు సెంచరీ అవుతుందా? ఎప్పుడు సెంచరీ అవుతుంది అంటున్నా? ఏ అలా ఎందుకు ఆధార్ కార్డు జమానా నుంచి కూడా ప్రతి తీయిపోతుంది కానీ మాకు పాస్బుక్ రాలేదు. దయచేసి కలెక్టర్ ఆఫీస్ కానీ రోడ్లు కానీ దయచేసి పాస్బుక్ ఇవ్వాలని కోరుతున్నాం. చిన్నశంకరపేట మండలంలో గజగట్టపల్లి గ్రామానికి చెందిన 404 సర్వే నంబరు. 150 సంవత్సరాల నుంచి మా తాతలు, మా తండ్రులు మేము ఇట్లా సాగు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మాకు పట్టాలు రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2006, 2007 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సర్టిఫికెట్ ఇచ్చారు, పట్టాపాస్ ఇచ్చిన తర్వాత మేము బ్యాంకు లోన్లు ఇట్లా తీసుకున్నాం. ఒక్కొక్కరం 1,50,000 రూపాయలు లోన్లు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ధరణి వచ్చిన తర్వాత అవి మొత్తం రద్దు చేసిర్రు. కాబట్టి మాకు బ్యాంక్ లోన్లు లేవు, ఏమి లేవు. బ్యాంక్ లోన్లు మొత్తం కట్టించుకుర్రు, మళ్ళీ మాకు లోన్లు ఇస్తలేరు. రద్దు చేసారు. కాబట్టి ఇప్పుడు ఈ భూభారతిలో మాకు ఖచ్చితంగా ఈ 404 సర్వే నంబర్లు దాదాపు 300 మంది గ్రామానికి చెందిన వారందరూ పట్టాలు భూభారతిలో ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు పరిష్కారం చేయగలరని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. కలెక్టర్ పోయినాము, పోయిన ధర్నా చేస్తే
అన్నయ్య బాబు 62 సార్లు సర్వే చేస్తున్నాడు. ఇప్పటికీ మాకు పాస్బుక్ లేవు, ఏది లేదు. గమనించి మీరు దయచేసి జర మమ్మల్ని చూడండి.